అసలు మీ పాదయాత్ర హైలైట్, అది హైలైట్. ఎంతమంది స్వచ్ఛందంగా అన్నం, స్వచ్ఛందంగా భోజనాలు పెట్టారు, స్వచ్ఛందంగా వండి పెట్టారు రైతులు. స్వచ్ఛందంగా అక్కడ ఉండే మీరే నువ్వు ఎవరైతే పెత్తందారులు అంటున్నావో ఆ పెత్తందారులు మీరు పాదయాత్ర చేసినప్పుడు భోజనాలు చేసి పంపించి అక్కడ ఉండే పాదయాత్ర వాళ్ళకి చేయడం అదంతా చూసాము. ఎంత హడావుడి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే పండగ లెక్కన ఉండేది అక్కడ. అంత వాతావరణము 2019 నుంచి 2024 వరకు లేదు. అది హడావుడే లేదు. ఎప్పుడు సిద్ధం, మేమంతా సిద్ధం సభలు అంటే అప్పుడు కూడా మీరు అలా వచ్చి అలా స్టేజ్ మీద వచ్చి కనిపించి వెళ్ళిపోయారు, కానీ ప్రజల్లోకి మీరు రాలేకపోయారు. మీరు ఎంత మనము నిజాయితీగా ఉన్న మీకు ఎక్కడంటే మీరు మీ నిజాయితీని జనాలు చాలా మెచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీని జనాలు చాలా మెచ్చుకుంటారు. తర్వాత గ్రామాల్లో మనకు ఉండేదే గ్రామాలు, మనకి పట్టు మనకి వైసీపీ అంటేనే గ్రామాల్లో రూరల్ మనకి పట్టు. మెయిన్ ఇసుక అయితే పెద్ద ఇసుక, మద్యం, ఆ నాణ్యమైన మద్యం అదేంటో మనకు తెలియదు. నాకే ఆ మద్యాల గురించి మనకు తెలియదు కాబట్టి దాని గురించి. కాకపోతే ఆ మాట్లాడే మాటలు వాళ్ళంతా ఉండే ఫీడ్బ్యాక్, ఎందుకంటే ఆ మద్యము, ఇసుక మనకి ఎక్కడ ఇసుక దొరుకోకుండా చేసేసారు. ఒకప్పుడు ఇసుక అప్పుడేమో ఉచిత ఇసుక అనే చంద్రబాబు నాయుడు దోచుకోవడము, చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కూడా అదొక మెయిన్ కారణం అనేది కూడా తెలుసు. కానీ ఉచిత ఇసుక మనం వచ్చిన తర్వాత అసలు ఎవరికి దొరకకుండా అయిపోయింది. మెయిన్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అసలు రియల్ ఎస్టేటే లేదు. మన ప్రభుత్వంలో రియల్ ఎస్టేటే లేదు, ఇసుక దొరకలేదు, మొత్తము పడిపోయింది. రియల్ ఎస్టేట్ అనేది లేదు, పడిపోయింది మొత్తానికే. అంతే. ఎప్పుడైతే చాలా చంద్రబాబు నాయుడు కట్టిన కొన్ని ఇండ్లు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు అది ప్రభుత్వం వాళ్ళే అంటారుగా ప్రభుత్వ సొమ్ముతో కట్టారు, జనాల సొమ్ముతో కట్టారని. అవన్నీ నిర్వీర్యమైపోయాయి. హౌసెస్ అన్నీ చాలా ఉన్నాయి, ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. ఇప్పుడు మా కదిరి నియోజకవర్గంలో 200-300 ఇండ్లు ఉన్నాయి, అవన్నీ నిర్వీర్యమైపోయినాయి. అవన్నీ చాలా అయిపోయినాయి. అవి మనమే ఇచ్చింటే మీకే మంచి పేరు వచ్చేదిగా, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేదిగా ఆ ఇండ్లు. అవి అలాగే అయిపోయాయి. రియల్ ఎస్టేట్ లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇసుక దొరకలేదు. నిత్యావసర సరుకులు పెరిగినట్టు కరెంటు బిల్లులు పెరిగాయి, నిత్యావసర సరుకుల గురించి అది మీ చేతుల్లో లేదనేది కూడా తెలుసు. కానీ దాన్ని కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయాం. ఎందుకు ఎవ్వరు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, కౌంటర్ ఇవ్వలేక ఫెయిల్ అయ్యారు. దీనికి ఒకే ఒక కౌంటర్ ఇచ్చిందంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఒక్కరు, అది ఒక్కటి ఫేమస్ అయింది. ఎవ్వరు మన వాటి నుంచి కౌంటర్ ఇచ్చింది కూడా లేదు. నిత్యావసర సరుకులు అది ఎలక్షన్ టైంలో కూడా టీడీపీ వాళ్ళు ఎంత దాన్ని చేశారో దాన్ని మీరు కూడా ఏ రోజు మాట్లాడలేదు. ఎవ్వరు కూడా నిత్యావసర సరుకులు మా చేతుల్లో లేదు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు మా చేతుల్లో ఉండవు, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయని మీ నోటి నుంచి చెప్తే జనాలు నమ్ముతారు, మీ నోటి నుంచి వచ్చి చెప్తే నమ్ముతారు. తర్వాత లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా పడింది. ఎందుకు చాలా పడింది? ఇప్పుడు మాకు కూడా మా భూములు కూడా సర్వే చేశారు, మా ఊళ్ళో కూడా సర్వే చేసినప్పుడు ఎందుకు సర్వే చేస్తున్నారో అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ పడిపోయింది. పెద్ద క్వశ్చన్ అందరికీ, ఎందుకు సర్వేలు చేస్తున్నారు, మళ్ళీ ఎందుకు కొత్తవి ఇస్తున్నారు? దాంట్లో మెయిన్ మీరు ఎంత సర్వే చేయడంలో కూడా ఎవరికి అభ్యంతరం కలగలేదు. కానీ ఆ బుక్ మీద ఫోటో ఉండడము, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండడం అనేది చాలామందికి నచ్చలేదు. ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టము, ప్రాణం కాబట్టి నా భూముల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవాలంటే నాకు ఇష్టం, నేను ఓకే, నాకు అభ్యంతరం లేదు. కానీ కౌడగట్టిన పచ్చ కార్యకర్తకి, కౌడగట్టిన టీడీపీ కార్యకర్తకి జగన్ని చూస్తేనే సరిపోనప్పుడు జగన్ ఫోటో పెట్టుకొని వాళ్ళ భూములు వాళ్ళ బీరువాలో ఎలా పెట్టుకుంటారు? అది వాళ్ళకి నచ్చలేదు. మీరు చేసిన విధానం అది అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనకి సంబంధమే లేదు, మనది కానే కాదు, అది బీజేపీ వాళ్ళది. మీరు నెత్తినేసుకొని అసలు ఎలక్షన్ టైంలో ఆ పక్కన పెట్టేసినా పోయేది. ఆ యాక్ట్ అసలు అవసరమే లేదు. ఆ ల్యాండ్ యాక్టులు ఏ రాష్ట్రంలో లేని మన రాష్ట్రంలోనే
మీ బీజేపీ చెప్పింది కదా అని మనకు అంతాల్సిన తర్వాత ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చేసినా స్టార్ట్ అయ్యేది. ఆ ల్యాండ్ యాక్ట్ ఎప్పుడైతే జనాల్లో పబ్లిక్లో మా ఫోటో మా పచ్చ కార్యకర్తలు ఎక్కువగా దాన్ని ఇష్టపడలేదు. మన మీ ఫోటో ఉండడం దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండడము మేము ఇష్టపడతాం. అంతేకాకుండా వాళ్ళ పొలాల్లో సర్వే చేసి ఆ బండ అక్కడుండే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టారు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను చూశాను గ్రామాల్లో. ఆ ఫోటో ఉండడం కూడా చాలామందికి నచ్చలేదు పెత్తందారులకి. అది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆ బండల మీద వాళ్ళ భూముల్లో వాళ్ళ దగ్గర వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండడము, ఈ బుక్కుల మీద ఫోటో ఉండేసరికి వాళ్ళు భయపడ్డారు. ఎక్కడ మా ల్యాండ్ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు లాక్కుంటారేమో అన్నారు. కానీ ఏ రోజు కూడా అది దానికి కౌంటర్ ఇవ్వడం లేట్ అయింది. అంతేకాకుండా ప్రశాంత్ కిషోర్ కూడా హెచ్చరించాడు. ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు భారీగా దెబ్బతింటున్నా అన్నప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకుంటే పోయేది. నెగిటివ్గా తీసుకొని అతను పట్టించుకోవడం అవసరం లేదంటే ఎందుకు ఆల్రెడీ మీకోసం తను సలహాలు ఇచ్చి పనిచేసిన అతను ప్రశాంత్ కిషోర్ ఎందుకు ఇలా చెప్తున్నాడు అనేది దాన్ని ఎక్కడా అనేది దాన్ని తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇది కూడా చాలామంది చెప్పారు. కరెంటు బిల్లులు పెరగడము, నిత్యావసర ఇవన్నీ మనకు సంబంధం లేదు. ఇది మాత్రమే చాలా జనాల్లో ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు మధ్యతరగతి మీరు పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చారు, కనీసం మధ్యతరగతులు ఉండేది ఇప్పుడు కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకుల ధరలు ఇవన్నీ మెయిన్ మధ్యతరగతి వాళ్ళు ఇవన్నీ సాటిస్ఫాక్షన్ చేసింటే వాళ్ళు కూడా ఈరోజు మనకి ఓట్లు వేసేవాళ్ళు. మనం ఓన్లీ పెత్తందారులు దూరమే, మధ్యలో ఉండేవాళ్ళు దూరమే, కింద ఉండేవాళ్ళు మాత్రమే మనకి ఓట్లు వేయాలంటే వాళ్ళు పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, మధ్యలో ఉండేవి ఈ 2% వదిలేసి ఆ పర్సెంటేజే చాలు నాకు అనుకుంటే, కానీ ఈ ఇద్దరు చెప్తేనే వీళ్ళు వింటారు అనేది మీరు మర్చిపోయారు. పథకాలు మాత్రము నవరత్నాలు సూపర్. ఆ పథకాలు నవరత్నాలు అనేది సూపర్ వాళ్ళకి. తర్వాత ఇంకా చాలామంది ఇది చెప్పేది చాలామంది చెప్తూ ఉండేది చంద్రబాబు నాయుడిని పర్సనల్గా టార్గెట్ చేయడము, అసెంబ్లీలో అనకపోయినా చంద్రబాబు నాయుడు ఆ ఏడ్చేది సెంటిమెంట్, తర్వాత పవన్ కళ్యాణ్ని ఎక్కువగా ఆయన వ్యక్తిగత విషయాలు మనం మాట్లాడడం అనేది మాట్లాడాం. నేను కూడా మాట్లాడినాను, అందరూ మాట్లాడుతున్నాము. ఇవన్నీ మనకి మైనస్ అయ్యాయి అనేది కాపుల్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల కాపుల్లో మైనస్ అయినామని, తర్వాత చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా పోయినాడు. ఇది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు జనాలకి వాళ్ళు బాగా తీసుకెళ్లారు. వైసీపీ వాళ్ళు ఇలా విమర్శ అదే వైఎస్ భారతి గారి గురించి, మన ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎంత నీచమైన అంటే మనకన్నా వాళ్ళు ఎక్కువ ట్రోల్ చేశారు ఆడవాళ్ళని, మా వైసీపీ లేడీస్ మీద భారతి గారి గురించి. కానీ దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు. భారతి గారిని పిల్లల్ని విమర్శించినప్పుడు మీరు కూడా చంద్రబాబు నాయుడు ఎలా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఖండించారో, మీరు ఏడ్చకపోయినా చంద్రబాబు నాయుడు అంటే నటన లేకపోయినా కూడా మీరు కౌంటర్ ఇచ్చింటే బాగుండేది. కానీ మధ్యలో ఉండేవాళ్ళు కౌంటర్ ఇస్తే అది చూడడానికి అసహ్యంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పట్టించుకోకపోవడం ఎంత అవి చెప్పుకోవడానికి కూడా మాకు బాగుండదు. చాలామంది భారతి గారిని విమర్శిస్తున్నా ఎందుకు పార్టీ నుంచి ఎవరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఖండించడం లేదు. అది మేము భారతి మా వదినని మేమంతా సోషల్ మీడియాలో మేము ఎంత కౌంటర్ ఇచ్చినా కూడా ఏ రోజు కూడా మన పార్టీలో ఉండే మన మహిళలు కూడా, మహిళా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వచ్చి ఏ రోజు కూడా అది ఖండించిండేది లేదు. అది మనకి దద్దమ్మల లెక్కన అది పెద్ద ఎలా ఉంటుందంటే రోషం అనేది మీకు ఉన్నది మనం తిప్పి కొట్టలేకపోయామో. ఇది డౌన్ అయిపోయింది, అది హైలైట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఏడ్చింది హైలైట్ అయింది భారతి గారిని అనేది. ఎందుకంటే వైఎస్ భారతి గారిని చంద్రబాబు నాయుడిని భార్యని కూడా మనం ఎవ్వరు ఏమనలేదు, అయినా ఆయన నటించాడు. కానీ ఇక్కడ రియల్గా వైఎస్ భారతి గారి గురించి ఎంత చెడుగా ప్రచారం చేశారో అంత చెడుగా ప్రచారం చేశారు. కానీ దానికి కౌంటర్ సరైన మాలాంటి వాళ్ళు మేము కౌంటర్ ఇచ్చి మేము చెడైనాం, మా ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎంత చేశారో.
కౌంటర్ ఎక్కువ చీప్గా ఉండే చిల్లర టీడీపీ కార్యకర్త, చిన్న కింద కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు కూడా వచ్చి భారతి గారి గురించి అంత చెడ్డగా మాట్లాడుతూ ఉంటే మహిళలు వాళ్ళు ఇప్పుడు మేము కౌంటర్ ఇవ్వడం వేరు, మహిళలు ఒక సీఎం భార్యని అంటున్నారు అంటే ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మహిళా మంత్రులు ఉన్నారుగా, ఎవ్వరు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్లు ఇచ్చిండేది లేదు. ఇవన్నీ మన పార్టీకి ఎలా ఉంటుందంటే బాధ 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 ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. డమ్మీ అందరూ మంత్రులు డమ్మీలు, ఎమ్మెల్యేలు డమ్మీలు, వీళ్ళు ప్రజల్లో నుంచి గెలిచిన వాళ్ళని డమ్మీలు అయిపోయారు. కానీ సంబంధం లేని, ప్రజల నుంచి గెలవలేని, ప్రజల నుంచి ఏమీ లేని, అసలు సంబంధం లేని వాళ్ళకి అన్నీ వాళ్ళు శాసించి మీకును ఎమ్మెల్యేలకి, మంత్రులకి దూరము పెంచేస్తే ఇలాగే ఉంటాయి ఫలితాలు. మాకైతే బాధగా ఉంది, ఎందుకు ఇలా జరిగింది. ఒకప్పుడు ఇలాగే చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే చేస్తున్నాడని మనం విమర్శించిన వాళ్ళు ఈరోజు మనం కూడా అదే చేసామన్నమాట. చంద్రబాబు నాయుడు ప్రజలకు దూరం అయిపోయాడు, ఎవరికి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి మనమే విమర్శించిన వాళ్ళు ఈరోజు మనం కూడా అదే చేసాం. మనం కూడా ఇంకేం నేర్చుకున్నట్టు గుణపాఠం, ఏం నేర్చుకున్నట్టు? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో చాలాసార్లు అది మౌనం, దాని వెనకాల ఏముందో ఎవరికి తెలియదు. కానీ ఆ గుట్టు చాలామంది బీజేపీని అరెస్ట్ చేయించిందంటే, సార్ బీజేపీ మీద చాలాసార్లు బీజేపీ అనే వాళ్ళలో టీడీపీలో ఉన్నా కూడా దాన్ని వాళ్ళు బయట పెట్టుకోలేకపోయారు. మీ మీద బీజేపీ వాళ్ళు కూడా ఎక్కువగా మీ మీదే తొబ్బేశారు. అది మనకి కూడా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే చంద్రబాబు నాయుడు అంత పెద్ద మనిషిని తండ్రిలా చేపించాడు అనేది కమ్మ వాళ్ళలో ఎక్కువగా పోయింది. వాళ్ళు ఎక్కడెక్కడ రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న వాళ్ళంతా ఇంకా మన కోసము 2019లో మీకోసం ఎలా వచ్చారో అలా వచ్చేసారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా వచ్చేసారన్నమాట. అది చాలా మనమే అవకాశం ఇచ్చామేమో అనిపించింది. ఎందుకంటే ఎక్కడో అసలు చంద్రబాబు నాయుడిని వదిలేసిండే, కమ్మోళ్ళంతా వదిలేసింటే ఎక్కడోళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, మనమే అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేపించి ఆ స్కిల్ జరిగిందో మరి అది మనకి. ఎందుకంటే రాజకీయం అంటే రాజకీయాలే చేయాలి. మంచిగా ఉంటే రాజకీయాలు పనికిరావు, రాజకీయం అన్నాక రాజకీయమే చేయాలి. రాజశేఖర రెడ్డి అలాగే చేసేవాడు, చంద్రబాబు నాయుడుతో ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. అలా మనమే అవకాశం ఇచ్చాము. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వల్ల ఎక్కడెక్కడో దేశాల్లో ఉండే వాళ్ళంతా కలిసి వచ్చేసి చంద్రబాబు నాయుడు మా కులస్తుని అరెస్ట్ చేశారని మొత్తం అంతా వచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడము స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి వాళ్ళంతా కలిసిమెలిసి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని దింపేయాలనే స్టేజ్కి వాళ్ళంతా వచ్చి వాళ్ళు పన్నిన పన్నాగాలు వాళ్ళు కలిసి వాళ్ళతో మన రెడ్డిస్ కూడా కలిశారని చాలామంది చెప్తున్నారు. ఇక్కడ రెడ్డి అసలు రెడ్డి కమ్మ ఎప్పుడు కలవరు. రెడ్డి కమ్మ కాపులు ఈసారి క్షేత్రీయులు బ్రాహ్మణులు అంతా కలిసి మనమైతే మనకు ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ, నా ఎస్టీ నా బీసీ నా ఓ అన్నారు. మీరు మిగతా వాళ్ళంతా ఒకటయ్యి ఇంత భారీ ఓటమిని సరిచూడాల్సి వచ్చింది. మాకైతే అసలు ఎందుకో ఇంత మంచి చేసినా కూడా ఓడిపోయినాం అనేది చాలా బాధ. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మిమ్మల్ని కాదని వాళ్ళకు ఓటేసిన కూడా బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వస్తుంది అనుకోలేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో వేసాము, కానీ అది ఏదో వేసేది నోటకి వేయచ్చుగా పోయి ఆ కూటమికి వేశారు. వీళ్ళు ఇంకా పెద్దోళ్ళు. కూటమి కూడా బాగా ప్రజలకి బాగా పోయింది. కూటమి కూడా వాళ్ళు అందుకనే గుర్తు తెలియని అది ఎలా జరిగిందో తెలియదు. కానీ ఆ ఈవీఎంల గురించి అయితే ఇంకా ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే పార్టీనే సైలెంట్గా ఉంది కాబట్టి పార్టీ ఏదైనా తీసుకున్న పార్టీ స్టెప్ వేస్తే మేము వెనకాల రాగలం. ఆ విషయంలో అయితే అంతే. ఇప్పుడు మనం వైసీపీ అంటే రూరల్, కానీ అదే రూరల్లో ఉండేవాళ్ళు 100 మంది, మనం ఇప్పుడు అర్బన్లో ఉండే వాళ్ళంతా వ్యతిరేకమైనప్పుడు రూరల్లో ఉండేవాళ్ళు 100 మందిని మనం దగ్గర చేసుకోవాలి. కానీ 100 మందిలో నేను 20 మందినే దగ్గర చేసుకుంటే 80 మంది పెత్తందారులు నాకు వద్దనుకుంటే ఇలాగే ఉంటుంది. మనకి రూరల్ అంటేనే పట్టు. రూరల్లో అందరూ ఉంటారు, అందరినీ అందరూ రూరల్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలామంది ఇష్టపడతారు.
వాళ్ళని మనం చేతులారా దూరం చేసుకున్నాం. ఇంకోటి రైతులను అయితే రాయలసీమ అయితే ఈసారి చిత్తుగా మనల్ని రాయలసీమలో ఓడించారు. రాయలసీమ అంటే ఇప్పుడు నేను రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ, పులివెందల బిడ్డ, పులివెందల పులి అని మనం ఎంత చెప్పుకున్నా తెలుసా. అదే రైతులకి ఏమీ లేవు. రైతులకి అసలు రైతులకి ప్రభుత్వం నుంచి ఒక బీమా ఏంది వాళ్ళకి ఇచ్చే భరోసా కూడా 2000 ఒకసారి, 3000 ఒకసారి, 4000 అసలు అది లెక్కే కాదు వాళ్ళకి. రైతులకి ఇంకోటి రాయలసీమ అంటేనే ఎక్కువగా హార్టికల్చర్, వాళ్ళకి డ్రిప్పులు, స్ప్రింక్లర్లు ఏమీ ఇవ్వలేదు ప్రభుత్వం నుంచి, ఏమీ ఇవ్వలేదు. సబ్సిడీ ఇంతకుముందు సబ్సిడీ అన్న ఇచ్చేవాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాంట్లో మనం కూడా రాష్ట్ర ప్రభుత్వము సగమే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత రైతులకి రాయలసీమలో ఎన్ని స్ప్రింక్లర్లు, డ్రిప్పులు ఇచ్చి ఎంత చేశారో తెలుసు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇచ్చారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవ్వలేదు, పట్టించుకోలేదు రైతులు అసలు. ఇంకా మెయిన్ ఇంకా చాలామంది చెప్తుండేది అభ్యర్థుల్ని మార్చడం, అటు ఇటు మార్చడం. ఇంకా అది మాత్రము చాలా. ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ఆ ఎమ్మెల్యే ఆ పంచాయతీలకు ఆ పంచాయతీలు, ఆ గ్రామాలు ఆ ఎమ్మెల్యే నచ్చలేదంటే తిరుగుతాడు. ఒక్కసారి కాదనుకుంటే మళ్ళీ ఇప్పుడు సోమిరెడ్డి ఎన్నిసార్లు 5 సార్లు చీకొట్టిని ఇప్పుడు గెలిపించుకున్నారు బంపర్ మెజార్టీతో. ఎమ్మెల్యే కూడా అదే గ్రామంలోనే ఉండాలి, అదే నియోజకవర్గంలో ఇప్పుడు 100 మందికి ఎందుకు వ్యతిరేకమయ్యాడు, ఎందుకు నచ్చలేదు 100 మందికి అనేది, ఎందుకు నచ్చలేదు అనేది దాన్ని మీరు సర్వే అంటున్నారు కదా, సర్వే చేసి ఎందుకు నచ్చలేదు దాన్ని సాల్వ్ చేయాలి. కానీ ఆ ఎమ్మెల్యేని మార్చడం ఏంటో అనేది ఎవరికీ అర్థం కాలేదు. వేరే కొత్త ఎమ్మెల్యేని తీసుకొస్తే ఆయన అక్కడ సెటిల్ కావడానికి చాలా టైం పడుతుంది అతను కూడా. కాబట్టి ఇదైతే చాలా పెద్ద ఫెయిల్యూర్ అయిపోయింది. ఎమ్మెల్యే ఇప్పుడు అదే నువ్వు వద్దని టికెట్ నీకు నా సర్వేలో నువ్వు గెలవవు అని టికెట్ ఈయన అదే ఎమ్మెల్యే ఈరోజు వేరే పార్టీలో చేరి గెలిచారు. ఈరోజు అదే ఎమ్మెల్యే అంటే అప్పుడు మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తప్పు, మీకెవరో కానీ ఆ సర్వే వాళ్ళు ఇచ్చింది మన పార్టీకి ఇచ్చింది తప్పు. మరి వాళ్ళని తప్పకుండా గెలిచినా ఓడినా అసలు మనం దగ్గరకు తీసుకోవాలి వాళ్ళని. అక్కడ ఏం లోపం ఉందనేది ఆ లోపాన్ని మనం సరిచేసింటే బాగుండేది. ఇంకా ఎక్కువగా మనము ఎక్కువగా చాలా నిజం చెప్పాలంటే చాలా డబ్బా కొట్టాము, చాలా జగన్ అది ఇది అన్నాం. కానీ రియల్గా జనాల్లోకి మనము జనాల్లోకి మీరు జనాల్లోకి వెళ్ళింటే అసలు సూపర్ ఉండేది. ఈసారి మీరు అన్నట్టు 175 వచ్చేది, మీరు జనాల్లోకి వచ్చింటగిన చాలా బాగుండేది. మన చేతులారా మనమే మన పార్టీని జనాలు ఎంతో బంపర్ మెజార్టీతో మనకి అధికారం ఇస్తే మన చేతులారా మనమే పార్టీని సర్వనాశనం చేసుకున్నాం. తర్వాత షర్మిలాని కంట్రోల్ చేయకపోవడం, షర్మిలాని మన కుటుంబం, మన రక్త సంబంధమే ఆమె వచ్చి బయటకు వచ్చి కళ్ళు నీళ్ళు పెట్టుకొని మేము కూడా చివరికి చాలాసార్లు మీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లె రాజన్న బిడ్డనే తను ఏమనుకోకుండా చాలాసార్లు మేము మౌనంగా ఉన్నాము. కానీ తను ఎప్పుడైతే శృతి మించిందో అప్పుడు మేము మాట్లాడాల్సి వచ్చింది. కానీ మీరు లేటుగా స్పందించారు. తను దూసుకొచ్చేసింది, అది ఎవరు తీసుకొచ్చారో తెలియదు కానీ దూసుకొచ్చేసి ఒకేసారి మీ మీద పిడుగు లెక్కన పడింది. కానీ కంట్రోల్ చేయాల్సింది. ఎక్కడ ఫ్యామిలీలో ఎన్నో గొడవలు ఉంటాయి, ఆ ఫ్యామిలీలో ఎవరు చెప్తే వింటారో, రాజకీయాలు కాబట్టి రాజకీయాల్లో తన్ని కంట్రోల్ చేసింటే బాగుండేది. ఎంతమందికి తను చెప్తూ ఉండేది ఒక ఎంపీ, నాకు ఒక ఎంపీ సీటు, నేను అడిగింది ఎంపీ సీటు అండి. ఎంతోమందికి మీరు ఎంపీలు రాజ్యసభ సీట్లు ఎంత ఇచ్చినా తనకు ఒక పదవి ఇచ్చి ఉంటే ఎంతో గౌరవం ఉండేది. ఎందుకంటే మీరు జైల్లో ఉన్నప్పుడు తను కూడా జనాల్లో తిరిగింది, పార్టీ కోసం కష్టపడింది, అందులో మొహమాటమే లేదు. ఇప్పుడు మేము తిడుతున్నా కూడా ఇప్పుడు మేము నిన్న కూడా ఓడిపోయినందుకు తను ఇప్పుడు కడుపు మంట మండిందా? ఎందుకంటే తను ఎంత శృతి మించి మాట్లాడింది, శృతి మించి విమర్శలు చేసింది మీ గురించి. కానీ ఎవరు దాన్ని చేయలేకపోయారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు కోసము ఒకప్పుడు ఇదే షర్మిల, ఇదే విజయమ్మ, లాస్ట్లో ఎలక్షన్ అప్పుడు విజయమ్మ వీడియో కూడా
అంటే షర్మిల కోసం విజయమ్మ వీడియో వదిలింది, కానీ జగన్మోహన్ నా కొడుకుని గెలిపించండి అని విజయమ్మ కూడా వీడియో పెట్టలేదు. అది కూడా చాలా వైరల్ అయ్యి, అది కూడా చాలా పచ్చ మీడియా చాలా దాన్ని హైలైట్ చేశారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి కష్టంలో ఉన్నప్పుడు మొత్తం కుటుంబం వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోసం ఎన్నడూ లేని భువనేశ్వరి గారు కూడా మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు. నారా లోకేష్ కోసం భువనేశ్వరి అందరూ వాళ్ళ కుటుంబాన్ని తిరిగారు, కానీ మీకోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా కార్యకర్తలు ఎమ్మెల్యేలు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవ్వరూ రాలేదు. ఎవ్వరూ మీకు ఒకప్పుడు విజయమ్మ గారు ప్రచారం చేశారు, కనీసం విజయమ్మతో అన్న ప్రచారం చేయించింటే ఈసారి బాగుండేది. తల్లి దూరమైంది, చెల్లి దూరమైంది అనే దానికి చెక్ పెట్టినట్టు అయ్యేది. ఎందుకంటే సహజం, అన్న ఒక పార్టీలో చెల్లికి నచ్చిన పార్టీలో ఉండడము మనము తమిళనాడు కూడా చూసాము, చాలా వేరే చోట్ల కూడా చూసాము. అన్న అలా పార్టీలో ఉండొచ్చు, కానీ విజయమ్మ గారు కూడా వచ్చి కూడా ప్రచారం చేసింటే తల్లి దూరం కాలేదు అనేదాన్ని మనము తిప్పి కొట్టడానికి కూడా మనకి చాలా బాగుండేది. నవరత్నాల ద్వారా విచ్చలవిడిగా డబ్బులు జనాలకి పంచేయడం కూడా వాళ్ళకేముంది, ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము తీసుకుంటున్నాం విచ్చలవిడిగా. ఇప్పుడు 2,50,000 కోట్లు మీరు పంచామంటుంటే అదే 2,50,000 కోట్లు 1,00,000 కోట్లు ప్రజలకి చేసి 1,50,000 కోట్ల అభివృద్ధికి రోడ్లు లేవు అవి లేవని ఎంత వాగినారు ఈ ప్రతిపక్షాలు. అవన్నీ జనాలకి ఎలా పోయి ఈ 1,00,000 కోట్లు ప్రజలకి ఇచ్చి 1,50,000 కోట్ల అభివృద్ధికి వాడి ఉంటే సూపర్ ఉండేది, అసలు సూపర్ ఉండేది. అసలు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. మంచి అవకాశాన్ని జగనన్న చేతులారా, ఈ సలహాలు ఎవరిచ్చారో కానీ జగనన్నకి చేతులారా పోగొట్టుకున్నారనిపిస్తూ ఉంది. చేతులారా. తర్వాత అప్పుల గురించి బీజేపీ వాళ్ళు అప్పుల గురించి పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు ఎంత చేశారంటే అంత ప్రచారం చేస్తే అది ఎక్కువగా న్యూట్రల్ వాళ్ళకి చాలా చాలా మైండ్లోకి ఎక్కింది. దాన్ని గిన ఏ రోజు తిప్పి కొట్టలేదు. మేము సోషల్ మీడియా నుంచి ఎంత మేము చేసినా కూడా మీరు వచ్చి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడితేనే దానికి ఒక వ్యాలిడ్ ఉంటుంది, కానీ మేము వాళ్ళకి కౌంటర్ ఇవ్వగలం. కానీ సో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటేనే అన్ని రాష్ట్రాల కన్నా పవర్ఫుల్ అనేది అందరికీ తెలుసు, కానీ దాని గురించి కూడా అప్పుల గురించి కూడా ఎవరు సరిగా క్లారిటీ ఇవ్వలేదు. అది కూడా పచ్చ మీడియా అసలు ఎంత ట్రోల్ చేశారంటే చివరి బీజేపీ పురంధేశ్వరి కూడా చివరికి అబద్ధాలు అన్ని అప్పులని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారంటే పచ్చ మీడియా అలా తీసుకెళ్ళింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగా కొట్టింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రము ఫీడ్బ్యాక్ మరి మీకు ఎందుకు తీసుకోలేదేమో జగన్మోహన్ రెడ్డి గారు తెలియడం లేదు. అసలు ఏ రాష్ట్రంలోనూ మన రాష్ట్రంలోనే ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందో ఏమో. అది మన పథకము కాదు, మనకు సంబంధం లేనిది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఆచితూచి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అది మీరు జనాలకు కూడా చెప్పుకోలేకపోయాము. అది మన పథకం కాదు, మనది కాదు, అది బీజేపీ తీసుకొచ్చింది దాన్ని చెప్పలేకపోయారు. అది దాంట్లో కూడా చాలా ఎఫెక్ట్ పెట్టింది ఇది.